ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నను చూడబోతున్నాం. అదేంటంటే, దేవుని ఆత్మ అంటే ఏమిటి? ఇది చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉండే విషయం. దీనిమీద రకరకాల అభిప్రాయాలు, నమ్మకాలుంటాయి కదండి. కానీ ఈరోజు మనం వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం బైబిల్ ఏం చెప్తోందో చూద్దాం. మనుషుల ఆలోచనలు కాదు, దేవుని వాక్యం ఏం వెల్లడిస్తోందో స్టెప్ బై స్టెప్ పరిశీలిద్దాం. సరే, మరి ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆత్మ అనే మాటకు అసలు అర్థమేంటో చూద్దాం. ఆ తర్వాత అది జీవశక్తిగా, దేవుని యాక్టివ్ పవర్గా ఎలా పనిచేస్తుందో బైబిల్ నుంచే చూద్దాం. అలాగే మన జీవితాల్లో దాని రోల్ ఏంటో తెలుసుకుని ఫైనల్గా అసలు పాయింట్కొద్దాం. ఆత్మ ఒక పర్సనా లేక పవరా? ఈ ప్రశ్నకు మనం లేఖనాల నుంచే జవాబు వెతుద్దాం. ఓకే, మన మొదటి స్టెప్ ఆత్మ అంటే ఏమిటి? చూడండి, ఏదైనా సరే కరెక్ట్గా అర్థం అవ్వాలంటే దాని బేసిక్స్ తెలియాలి కదా. సో ఫస్ట్ మనం ఆత్మ అనే పదానికి బైబిల్ రాసిన ఒరిజినల్ లాంగ్వేజెస్లో అసలు మీనింగ్ ఏంటో చూద్దాం. బైబిల్లో ఆత్మ అనే మాట పాత నిబంధనలో రూవాక్ అనే హీబ్రూ పదం నుంచి వచ్చింది. కొత్త నిబంధనలో అయితే న్యూమా అనే గ్రీక్ పదం నుంచి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ రెండింటికీ అసలైన అర్థం ఒకటే. అదేంటంటే శ్వాస లేదా గాలి. అంటే కంటికి కనిపించని ఒక శక్తి అనమాట. దాని ఎఫెక్ట్ మాత్రం మనం క్లియర్గా చూడగలం. ఒక జీవిని నడిపించే అదృశ్య శక్తి ఇది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. గాలిని ఎప్పుడైనా మనం కళ్లతో చూశామా? చూడలేం కదా. కానీ చెట్లు ఊగడం చూస్తాం, గాలి మనల్ని తాకితే ఫీలవుతాం, దాని పవర్ మనకు తెలుస్తుంది. దేవుని ఆత్మ కూడా అచ్చం ఇలాంటిదే. కంటికి కనిపించదు, కాని దాని పనులు, దాని ప్రభావం మాత్రం ప్రపంచంలోనూ మన జీవితాల్లోనూ చాలా క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, ఈ ఎగ్జాంపుల్ నేనేదో చెప్పడం లేదు, స్వయంగా యేసుప్రభువే చెప్పారు. ఆయన నీకుదేముతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ గురించి చెప్పడానికి ఇదే గాలి ఎగ్జాంపుల్ వాడారు. గాలి ఎలా కనిపించకుండా పవర్ఫుల్గా పనిచేస్తుందో, దేవుని ఆత్మ కూడా అచ్చం అలాగే పనిచేస్తుందని ఆయన క్లియర్గా వివరించారు. ఈ శ్వాస అనే అర్థాన్ని ఇంకా స్ట్రాంగ్గా ప్రూవ్ చేసే వచనం ఇది. ఆలోచించండి, సృష్టి మొదట్లో దేవుడు మనిషిని ఎలా బతికించాడు? తన జీవవాయువును ఊదాడు. ఇక్కడ జీవవాయువు అనే మాట ఆత్మ అనే మాటకు చాలా దగ్గరగా ఉంటుంది. సో మొదటినుంచే ఆత్మకు, జీవాన్ని ఇచ్చే దేవుని శ్వాసకు ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉందని బైబిల్ మనకు చూపిస్తోంది. ఓకే, ఇప్పటివరకు ఆత్మ అంటే శ్వాస అని చూశాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్దాం. దేవుణ్ణుంచి వచ్చే ఈ శ్వాస అంటే ఆత్మ కేవలం మనుషులకేనా, లేక అన్ని జీవులను నడిపించే జీవశక్తా? బైబిల్ ఏం చెబుతోందో చూద్దాం రండి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ జీవశక్తి మనుష్యులకు మాత్రమే కాదు. బైబిల్ ప్రకారం భూమ్మీద ఉన్న ప్రతి ప్రాణి, పశువులు, పక్షులు, సముద్రంలో ఉండే జీవులు అన్నింటినీ బతికిస్తున్నది దేవుని ఆత్మే. అది గనక లేకపోతే ఏ జీవి ఉండదు. సో ఇది ఒక యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ అన్నమాట. ఈ వచనం చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. ఇదేం చెప్తోంది? ఒకవేళ దేవుడు తన ఆత్మను అంటే ఆ లైఫ్ ఫోర్స్ను వెనక్కి తీసుకుంటే వెంటనే భూమ్మీద ఉన్న ప్రాణులన్నీ చనిపోతాయి. దీనిబట్టి మనకేమర్థమవుతోంది? మనం బ్రతికి ఉన్నామంటే దానికి కారణం దేవుడు తన ఆత్మతో మనల్ని నిలబెట్టడమే, అంతకంటే ఇంకేం లేదు. ఇంకొక వచనం దీన్నే కన్ఫర్మ్ చేస్తుంది. చనిపోయినప్పుడేమవుతుంది? మన శరీరం మట్టిలో కలిసిపోతుంది. మరి ఆత్మ? అది ఎక్కడ్నుంచి వచ్చిందో అక్కడికే, అంటే దేవుని దగ్గరికే తిరిగి వెళ్ళిపోతుంది. ఇక్కడొక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. తిరిగి వెళ్లేది మన పర్సనాలిటీనో, మన ఆలోచనలో కాదు. కేవలం ఆ జీవశక్తి, ఆ లైఫ్ స్పార్క్ మాత్రమే. ఓకే, ఇప్పటిదాకా ఆత్మ అంటే శ్వాస అని, జీవశక్తి అని చూసాం. ఇప్పుడు మనం దాని ఇంకొక ముఖ్యమైన యాంగిల్ని చూద్దాం. ఇదే ఆత్మ దేవుడు తన పనులు చేయడానికి ఉపయోగించే ఆయన యాక్టివ్ పవర్ కూడా. జస్ట్ లైఫ్ ఇవ్వడమే కాదు, ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఈ వచనం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సృష్టి మొదలవ్వక ముందు దేవుని ఆత్మ నీటిమీద కదులాడుతూ ఉంది. దేవుడు వెలుగు కలుగుగాక అని పలికినప్పుడు ఆ మాటను నిజం చేసిన శక్తి, ఆ పవరే దేవుని ఆత్మ. అది దేవుని క్రియేటివ్ పవర్ అన్నమాట.
బైబిల్ మొత్తం మీద దేవుని ఆత్మను రకరకాలుగా వర్ణించారు. చూడండి, ఆయన శ్వాస అని, ఆయన వాక్కు అని, ఆయన వేలు అని, హస్తమని కూడా అన్నారు. ఈ మాటలన్నీ ఒకే ఒక్క విషయాన్ని క్లియర్గా చెబుతున్నాయి. ఆత్మ అనేది దేవుణ్ణుంచి వేరేగా ఉన్న ఒక పర్సన్ కాదు, అది దేవుణ్ణుంచే వచ్చే ఆయన పవర్, ఆయన యాక్షన్. మరి ఈ శక్తికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుప్రభు. ఆయన భూమి మీద చేసిన అద్భుతాలు, స్వస్థతలు అవన్నీ ఆయన సొంత పవర్తో చేసినవి కావు. ఆయనకు తండ్రి అయిన దేవుడు తన ఆత్మను అంటే తన శక్తినిచ్చాడు. దానితోనే ఆయన ఆ గొప్ప కార్యాలన్నీ చేశారు. ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. దేవదూత మరియతో ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ నీమీదకు వస్తుంది, వెంటనే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని అన్నాడు. ఇక్కడ గమనించారా? పరిశుద్ధాత్మ అన్నా, సర్వోన్నతుని శక్తి అన్నా రెండూ ఒకటే అని డైరెక్ట్గా లింక్ చేశారు. అంటే పరిశుద్ధాత్మ అనేది దేవుని పవరే, వేరే కాదు. యేసు పుట్టుకకు కారణం ఇదే శక్తి. సరే, ఇప్పటిదాకా ఆత్మ బయట ఎలా పనిచేస్తుందో చూసాం, సృష్టిలో, యేసు జీవితంలో. ఇప్పుడు మనం మన లోపలికి వద్దాం. ఒక విశ్వాసి జీవితంలో ఆత్మ ఎలా పనిచేస్తుంది? ఇది ఒక ఆలోచనా విధానం, ఒక లైఫ్ స్టైల్. మనం బైబుల్లో ఆత్మానుసారంగా నడవడం అనే మాట వింటూ ఉంటాం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన సహజమైన కోరికల ప్రకారం కాకుండా దేవుని ఆలోచన ప్రకారం, ఆయన ఉద్దేశ్యం ప్రకారం బ్రతకడం. ఇదేదో మ్యాజిక్లా జరిగిపోదు. ఇది మనం మనస్ఫూర్తిగా తీసుకునే ఒక నిర్ణయం. మన ఇష్టాన్ని పక్కనపెట్టి దేవుని ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వడం. బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది, మనలో ఒక పోరాటం జరుగుతుందని. ఒకవైపు మన శరీర కోరికలు లాగుతూ ఉంటాయి, ఇంకోవైపు దేవుని ఆత్మ అంటే ఆయన ఆలోచన విధానం లాగుతూ ఉంటుంది. ఇవి రెండూ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. ఈ పోరాటం ప్రతి విశ్వాసి జీవితంలో ఉంటుంది. దేవునికి నచ్చే పనులు చెయ్యాలా, లేక మనకు నచ్చిన పనులు చెయ్యాలా అనేదే ఈ పోరాటం. సరే, ఇప్పుడు మనం ఫైనల్ పాయింట్కొచ్చాం. ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నింటినీ కలిపి మనం మొదట అడిగిన ప్రశ్నకు జవాబు వెతుకుదాం. మనం చూసిన ఈ బైబిల్ ఆధారాలన్నీ ఉపయోగించి దేవుని ఆత్మ ఒక పర్సనా లేక పవరా అనే దానికి ఒక క్లియర్ కన్క్లూజన్కి వద్దాం. ఈ పోలికను కాస్త గమనించండి, ఇది చాలా లాజికల్గా ఉంటుంది. ఆలోచించండి, ఒక వ్యక్తిని చాలా మంది మీద కుమ్మరించడం సాధ్యమా, లేదా ఒక వ్యక్తిలో కొంత భాగం మనం తీసుకోవడం సాధ్యమా? అస్సలు కాదు. ఆ మాటలో ఒక పర్సన్కి వాడలేం. కానీ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ని మనం చాలా ఇళ్లకు పంచగలం. బైబిల్ ఆత్మ గురించి చెప్పడానికి అచ్చం ఇలాంటి మాటలనే వాడుతుంది. ఇది చాలా చాలా కీలకమైన వచనం. దేవుడేమంటున్నాడు? నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. నా ఆత్మను పంపిస్తాను అనలేదు. కుమ్మరించడమనే పదం ఒక వ్యక్తికి అస్సలు సరిపోదు. నీళ్లను, నూనెను లేదా పవర్ను కుమ్మరించవచ్చు. అంటే దేవుడు తన శక్తిని, తన ప్రభావాన్ని ప్రజల మీదకు పంపుతున్నాడు, అంతేగాని ఒక సపరేట్ పర్సన్ని కాదు. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం? దేవుని ఆత్మ అంటే 3 ముఖ్యమైన విషయాలు. 1. అది దేవుని శ్వాస, జీవాన్నిచ్చేది. 2. అది జీవం, అన్ని ప్రాణులను నిలబెట్టేది. 3. అది శక్తి, దేవుని పనులను చేసే ఆయన యాక్టివ్ పవర్. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన క్లియర్ పాయింట్ ఇదే: దేవుని ఆత్మ అనేది దేవుని నుండి వేరుగా ఉన్న ఇంకొక వ్యక్తి కాదు. అది దేవుడే స్వయంగా పనిచేసే విధానం, ఆయన జీవాన్నిచ్చే విధానం, ఆయన తన ఉద్దేశాన్ని నెరవేర్చే విధానం. ఈ బైబిలాధారిత విశ్లేషణ మనకున్న కన్ఫ్యూజన్ని పూర్తిగా తొలగించిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.